సిట్ అధికారులు ఎందుకు నా దగ్గరికి వచ్చారు? నేను ఎక్సైజ్ మినిస్టర్గా కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా పనిచేస్తాను. చాలామంది చంద్రబాబు ఫస్ట్లో నా దగ్గరికి పంపించారు. ఆయనకి కొంతమంది పాపం చంద్రబాబు ఎప్పుడు కులం పెట్టుకుంటాడు. ఇలా కుల వ్యవస్థ చేసి నా కులం నాకు ఓటు ఏంటి అని చెప్పాలి. ఈ కుల వ్యవస్థ ఎప్పుడు వచ్చిందంటే ఈ రెడ్ బుక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ పవన్ కళ్యాణ్ నుంచి ఇది స్టార్ట్ అయింది. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్న చేయలేదు. నేను చెప్పేది నీకు అర్థం కాదు. కులాన్ని అడిగి ఓటేలా ఆయన వెన్నుపోటు పడిచి ఓటు అడిగినాడా, జనాలతో కలిసి ఓటు అడిగినాడా, మళ్ళీ బీజేపీ వాళ్ళు తిట్టి ఓటు అడిగినాడా, మళ్ళీ వాళ్ళతో కలిసి ఓటు అడిగినాడా, మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టి ఓటు అడిగినాడా, మళ్ళీ ఆయనతో కలుసుకుని ఓటు అడిగినాడా, నేపోవాలి అంత దూరం. ఆయన ఏ రోజు కూడా కమ్మోళ్ళు నా కులస్తులు నాకు ఓటు ఏంటి అని లేదని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నా కులస్తులు నాకు ఓటు ఏంటి అని అడగల. కుల వ్యవస్థ స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్తో. మొన్నే ఆయన నాకు కులం లేదు, నన్ను ఒక కులానికి ముద్ర ఎత్తింది. ఆయన నిలబడింది ఎక్కడ నిలబడినాడో మీకు తెలుసు. అక్కడ నా కులస్తులు నాకు ఓటు అయిపోతే, నా కులస్తులు నన్ను ముఖ్యమంత్రి చేయకపోతే నేనేం చేయాలని మాట్లాడింది ఆయనే. ఇప్పుడు ఆయన గురించి ఆ కులస్తులే ఏం మందిగా మాట్లాడుతున్నారో మీకే తెలుసు. ఎందుకంటే సినిమాలు చూసి పిచ్చి పెట్టిన వాళ్ళందరూ ప్రజలకు ఏం చేసినా చేయకపోయినా ఇప్పుడు నా పైన కూడా స్కోలింగ్ పెట్టి పారేస్తాను, అసలుగా తిరుగుతారు. నువ్వు అడిగిన ఒక సిట్యువేషన్ చెప్తుందా? నేను కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నాను. నా పైన సిట్టుని వేయలా, నా పైన ఎఫ్ఐఆర్ ఎక్కడ కట్టలా. పాపం చంద్రబాబు నాయుడికి పోయి రకరకాలుగా పోయి చెప్తాం. ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మీరు ఎంక్వైరీ చేయాలి కదంటే సిట్టులు నా దగ్గరికి వచ్చారు. నన్ను ఏ విధంగా ఎంక్వైరీ చేశారో వాళ్ళకి నాకు తెలుసు. దానివల్ల కావాలని ఏబిఎన్ ఛానల్ డబ్బు ఉన్నది, అది ఉంది, ఇది అని పెడితే నేను పోయి మర్సోజు స్టేట్మెంట్ ఇచ్చాను. తప్పు చేసినోడు ఎవడైనా బాధ్యతగా ఉండాల్సిందే. తప్పు చేసినోడు దీంట్లో ఒక నారాయణ స్వామి తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పు చేస్తుంటే నేను చట్టానికి కట్టుబడి ఉండాలా. ప్రజలు నన్ను నా ఓటేసి గెలిపించారు. నేను ఎక్కడ తప్పు చేయలేదని ధైర్యం కాదు. అటువంటి వ్యవస్థలోని పుట్ల, అటువంటి వ్యవస్థలోని పెరగల. అట్లా ఆ ఎడ్యుకేషన్ కూడా రాకపోతే మా బిడ్డలంతా మంచి పొజిషన్కి పోయి ఉండరు. వాళ్ళు ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటే అది ఎట్లా వచ్చిందని నువ్వు అడగచ్చు. అది వాళ్ళకి రికార్డ్స్ ఉంది కదా. నేను గెలిచినప్పుడు ఇచ్చి ఉంటాను కదా. నేను సమితి నుంచి ఉండి ఇప్పుడు ఎక్కడైనా ఒక సెట్ భూమి రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఉంటుంది కదా. నేను తల ఎత్తుకొని తిరుగుతున్నా అంటే పెత్తందారులు ఎదిరిస్తున్నా అంటే చాలామంది పెత్తందారులు నా పైన కూడా పడవచ్చు. అన్ని పార్టీలు పెత్తందారులు ఉంటారు. ఏం వీటి మాట్లాడి ఎవడైనా నేను 10 రూపాయలు ఇచ్చితే నేను పని చేసుకున్నా అని చెప్పాను. వ్యతిరేకం లేదు, అవినీతి లేదు కాబట్టి తలెత్తుకుని తిరిగి నువ్వు ధైర్యంగా మాట్లాడుతున్నాను. నివారణ చేస్తుంటా అదేమన్నా క్వశ్చన్ అది. నిజంగా నాకు మా మిస్సెస్ చేసే రోజు కూడా నాకు ఇష్టం లేదు. ఆత్మసాక్షిగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి, ఆమె చదువుకునేది కాబట్టి, ఉద్యోగం ట్రై చేయాలి పెట్టలేదు కాబట్టి, నాకు తెలియకుండా అక్కడ మీటింగ్ పెట్టారు కాబట్టి ఆడ పిల్లలు చెప్పినారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేసి వాస్తవే. అంటే చంద్రబాబు ఏం చేస్తారు? ఆయన కొడుకు ఎమ్మెల్యే కావచ్చా? ఆయన ప్రజలు ఎన్నుకోబడి ముఖ్యమంత్రి కావచ్చా? అంటే వేరే జాతులు వాళ్ళ బిడ్డలు 30 మంది 40 మంది ఉండొచ్చా? నేను దళితుల కోసం పోరాడాను. ఈరోజు 72 నుంచి ఏ దళిత వాళ్ళైతే నేను దళిత వాళ్ళకే కదా అన్ని జాతులకు భూములు తీర్చినా లేదా? నేను నా చరిత్ర ఒకరు చూడండి మీరు. అంటే మా ఇంట్లో నేను అంటే రేపు మా పాప కూడా కంటెక్ట్ చేసింది. నీ పాపని ఎట్లా ఎంకరేజ్ చేస్తానంటే అంటే దళితులకు ఉండేవాడు ఇల్లు కట్టుకోకూడదు, వాడి ఇంట్లో ఎమ్మెల్యే కాకూడదు, వాళ్ళు బాగా చదువుకోకూడదు, వాళ్ళు మళ్ళీ కూలోడు అంటే నువ్వు నీ మైండే ఉండదు. ఎవరికా? లోకేష్కి ఆయన చెప్పాడు కూలి ఇవ్వాలి బిడ్డలు అంటే మామూలుగా నాయకురాములకి కత్తెలు ఇవ్వాలంట, రజకులకి గుడ్లు ఉతికేదానికి ఇస్త్రీ పెట్టి ఇవ్వాలంట, ఆచార్యులకి కూలి చెప్పుకునేదానికి పనిముట్లు ఇవ్వాలి. అంటే వీళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు కూలి వాళ్ళకి కూలి బిడ్డలు కూలి వాళ్ళకి కూలి వాళ్ళ బిడ్డలకి కూలి పని చేసేవాళ్ళకి కూలి పని ఇచ్చేవాళ్ళకి దేవస్థానంలో టీటీలో రజకులకి మనం ఈ గుడ్లంతా వాట్ చేసేదానికంతా జర్మనీ ఫండ్స్ అంతా వచ్చి మిషన్ పెట్టుకోవాలి కదా. అక్కడ రజకుల బిడ్డలు కూడా ఇంజనీర్ చేస్తారు. వాళ్ళకి ఇవ్వండి ఇక్కడ కాంట్రాక్టర్
టౌన్లో ఉండే వాళ్ళకి ఎంత గత ప్రభుత్వం మీరు ఎందుకు చేయలేదు రజకుల పైన? మేము నువ్వు కానీ గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, సొంత జిల్లా టీటీడీ దేవస్థానము మన ఉమ్మడి జిల్లాలోనే ఉంది కదా, ఆనాడు మీరు ఎందుకు మీ ముఖ్యమంత్రికి చెప్పలేదు? సురేష్, నేను చెప్పలేదంటే ఇక్కడ చెప్పినానంటే నేను డిమాండ్ చేసిన, స్టేట్మెంట్ ఇచ్చిన, కాంట్రాక్ట్ పనులు ఇచ్చేసినట్టు మీరు రజకులకి టీటీడీలో ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారా ముఖ్యమంత్రికి? భూమి లేని వాళ్ళ కోసము, సెంటు భూమి లేని వాళ్ళకి అది పొలం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా విద్యావంతులైతే వాళ్ళు ఈక్వల్గా సొసైటీకి వస్తారని వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళకి అమ్మఒడి దగ్గర నుంచి పెట్టి, ఎందుకంటే ఒక భూమి చెట్టు భూమి లేని వాళ్ళు 70% ఉండరు. అది రెడ్లను ఉంటుంది, నాయుడులను ఉంటుంది. నాయుడులో కూడా 20%, 10% భూమి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి భూమి లేని వాళ్ళకి ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసిందిలే. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు నువ్వు చెప్పినట్టు రజకులకి నేను ఇంతకుముందు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన. ఎక్కడ ఇచ్చారు? నా స్టేట్మెంట్ డేట్ కూడా నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ మంత్రి కూడా డిమాండ్ చేసినాం. మేము నీకు ఎంతసేపు కాంట్రాక్ట్ పనులు 10 సంవత్సరాలు ఇచ్చేసినావు. ఆ కాంట్రాక్ట్ రద్దు చేసినట్లా టీటీడీలో ఆయన మనం చీఫ్ మినిస్టర్ బంధువుకి ఇచ్చేస్తారు. ఇక్కడ దాన్ని రద్దు చేసినట్లా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ తీసుకుని నేను నిజం చెప్పాలంటే వాళ్ళు మా పార్టీ కూడా నా పేరు పడతారు. ఏ ఎస్సీలు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హక్కుగా మాట్లాడే ఎస్సీని పైకి తేలేదు. కాబట్టి ఎస్సీలు ఏం చేయగలుగుతారు? ఏదో ఇప్పుడు ఆయన చెప్పినాడు రాష్ట్రంలో జరిగినట్టు ఇక్కడ కూడా జరుగుతుంది. నేను దాన్ని రిపీట్ చేసుకుని నేను ఒక ఎస్సీ గుండి, అతను ఒక ఎస్సీ గుండి మాట్లాడి మీరు దాన్ని పెద్దదిగా చేసి మా మహేష్ పోయి అక్కడ చూపించి అక్కడ తిరుమల అయిపోయి చూపించి అతనేదో పాపం ఇదని లబ్ధి పొందుతాడు, కుటుంబాలు లబ్ధి పొందాలంటే నా పైన ఏదైనా రాస్తాను. ఇప్పుడు చెప్పేదా నువ్వు ఆ 2 బుక్తో కూడా కలిసి ఇంకొకరు కూడా నన్ను నిరూపించి నాకు ఏం భయపడదు. ఎందుకంటే నాకు ఇటు తీసుకునే అలవాటు లేదు, ఇటు దోపిడీ చేసే అలవాటు. ఎవడు ఎన్ని చెప్పినా వాడి మనస్సాక్షి వదిలేస్తున్నారు. ఇంకా మా బిడ్డల విషయంలో వస్తే ప్రతి ఒక్కరు డాక్టర్లు, ఇంజనీర్లు అయినారు, అంత ఫారిన్లో ఉన్నారు. ఒకవేళ ఏదైనా ఒక ఇల్లు కట్టుకుంటే కూడా వాళ్ళు రికార్డులు అంతా తీస్తే బ్యాంకులు తెచ్చి పెట్టినారు, తెచ్చుకున్నారు తెలుస్తారు. నా జీవితంలో నేను సబ్సిడెంట్ అయినప్పటి నుంచి ఒక సెంటు భూమి కొని పెట్టుకున్నట్టు కూడా నాకు ఉంటుంది. అట్ట దోపిడీ చేసి ఉంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోవండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే మీ మండలానికి వచ్చి, నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్కి వచ్చి నారాయణ స్వామి అవినీతి పరుడు కాదని చెప్పారు. అందువల్ల నేను నా శరీరం ఉన్నంత వరకు అవినీతికి తలవచ్చు, అవినీతిని తీసుకోను, అవినీతికి తలవచ్చినప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎన్ని 2 బుక్కులు నా పేరు రాస్తున్నా, నువ్వు కూడా ఆ 2 బుక్కి విట్నెస్కి పోయినా నాకేం బాధలేదు. ఏమైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఎందుకంటే